హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎంఐఎందేనా? పార్టీలకు అతీతంగా తమకు మద్దతు లభిస్తుందని భావించిన బీజేపీ పరువు నిలబడుతుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్కి దూరంగా ఉండాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొంటామంటోంది. మరి బీఆర్ఎస్ ఓటింగ్లో పాల్గొనకపోతే ఎంఐఎం గెలుపు ఖాయమైనట్లేనా? బుధవారం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఏర్పాట్లు జీహెచ్ఎంసీ కార్యాలయంలో పూర్తి చేశారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి. ఈ పోలింగ్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన కార్పొరేటర్లు ఓటర్లుగా ఉంటారు. వారితో పాటు హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్ అఫిషియో హోదాలో ఓటింగ్లో పాల్గొంటారు. బుధవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ పోలింగ్ ఉంటుంది. నిజానికి ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందనుకున్నారు. ఎంఐఎం ఈ స్థానాన్ని దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దించడంతో ఎన్నిక అనివార్యమైంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పార్టీల వారీగా చూసుకుంటే ఎంఐఎం పార్టీకి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, 7 ఎమ్మెల్యేలు కలిపి 9 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. అటు 41 మంది కార్పొరేటర్లతో కలిపి ఈ పార్టీకి 50 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఎంఐఎంతో పాటు ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ పార్టీకి 4 ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతో పాటు బీజేపీలో గెలిచి పార్టీ మారిన కొందరు కార్పొరేటర్లు మినహా 18 మంది కార్పొరేటర్లతో కలిపి 24 మంది ఓటర్లు ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే మొత్తం 112 ఓట్లలో 57 ఓట్లు రావాలి. కాబట్టి ఇరు పార్టీల అభ్యర్థులు కూడా ఇతర పార్టీల ఓట్లపై ఆధారపడాల్సిందే తప్ప మరో అవకాశం లేదు. దీని గురించి 2 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 ఎమ్మెల్సీ ఫర్ లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యుయెన్సీ కనుక 2 కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోనే పెట్టడం జరిగింది. అండ్ ఈ రెండింటికి కలుపుకొని టోటల్ 112 ఓటర్స్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ పోల్ 23 ఏప్రిల్, టైమ్ ఆఫ్ పోల్ వచ్చేసి 8 to 4 o'clock. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన వారితో కలిపి 7 ఎక్స్ అఫిషియో సభ్యులు, మరో 7 కార్పొరేటర్లతో కలిపి 14 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ మద్దతును ఎంఐఎం అభ్యర్థికి ఇవ్వాలని అంతర్గతంగా నిర్ణయించినట్లు సమాచారం. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటు వేయకుండా అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్ మద్దతు లేకుండానే ఎంఐఎం గెలిచే అవకాశం ఉంది.